మొదటి పేతురు 5వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం మీరు ఒక వచనం మార్చి ముందుగా చదువుకున్నాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. లోకమందున్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నామని ఎరిగి శ్వాసమందు స్థిరులై వానిని వారికి స్తోత్రాలు. ఈ భాగాన్ని మేము ధ్యానించి దాన్ని బలకు సిద్ధపడడానికి మాకు కావాల్సిన సిద్ధపాటు అనుగ్రహించండి. శత్రు పోరాటం నుంచి చేయం మాకు అనుగ్రహించము. ఏసునామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. ఊహిద్దాం, ఉదయాన్నే మందిరం వద్దాం అనుకున్నారు ఆదివారం. ఎందుకో టీవీ వేసారు. టీవీ వేస్తే కింద మాకు స్క్రోలింగ్ వెళ్తుంది. ఏంట్రా స్క్రోలింగ్ వెళ్తుందని చదివితే జూలోని సింహం తప్పించుకుంది, సీతంపేటలోనే తిరుగుతుంది అది చదివారు. ఇప్పటికే చాలామందిని తినేసింది అని అన్నారు. ఈ లోపల మీ అబ్బాయి అంటాడు, నాన్నగారండి ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను, మా ఫ్రెండ్ కలిసి వస్తాను అన్నాడు. మీరు ఎలా స్పందిస్తారు చెప్పండి ఈ విషయాన్ని వెళ్ళిన వెంటనే? ఎవరింట్లో బయటికి ప్రాణ భయం కదండి, అమ్మో చాలా డేంజరస్. ఒక సత్యం ఏంటంటే, ఒక సింహం నిజంగానే తిరుగుతుంది, ప్రపంచమంతా తిరుగుతుంది సింహం. అది ఎవరంటే శత్రువైన సైతాన్. ఇక్కడ రాస్తుంది చూడండి, మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. సైతాన్ గాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని తిరుగుతున్నాడు. అయితే ఈ సత్యాన్ని పేతురు భక్తులే కాదు, పాత గ్రంథంలోనే యోగ గ్రంథంలోనే చూస్తాం. సైతాన్ యొక్క వాడి పనులు ఎలా ఉంటాయి. అది యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఒకసారి తీయండి, కొన్ని విషయాలు మనం చూద్దాం. శత్రు సైతాన్ యొక్క కార్యాలు మనం చూసినప్పుడు వాడిని ఎలా ఎదుర్కోవాలనే సత్యాన్ని నేను రెండో భాగంగా చెప్తాను. సో యోగ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారిలో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చిదవని వాడు అడుగుగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చిన యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే ఇక్కడ ప్రభు అడుగుతాడు, సైతానా ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ సంచారం చేసుకుంటూ వచ్చాను అంటాడు అనమాట. సో సైతాన్ గురించి మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? వాడు ఏం చేస్తాను అంటే, ఈ టైంలో వాడు ఏం చేస్తున్నాడు? భూమి మీద ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు, సంచారం చేస్తున్నాడు. ఒక పార్కులో ఎలాగైతే మనం సరదాగా తిరుగుతూ ఉంటామో వాడు తిరుగుతూ ఉంటాడు అనమాట. తిరుగుతూ వాడు ఏం చేస్తూ ఉంటాడు అని చూస్తే అక్కడ చదవండి, దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు. దాంట్లో జవాబులోనే వాడు ఏం చేస్తాడు మనకు అర్థమవుతుంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతను యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించువాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనా నీవు అతని ఇంటి వారిని అతను కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసేది కదా. నీవు అతని చేతి పని దీవించుట చేతే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది.
యోబు గురించి. యోబు ఏ దేశం? ఉజ్ దేశం. ఏమండి, ఏదో అరకు ప్రాంతంలో ఆ పంటల మధ్యలో ఏదో చిన్న ఊరు ఉందనుకోండి, 4 ఇళ్ళు ఉంటాయి ఆ ఊర్లో. ఎవరికి తెలుస్తుందా ఊరి పేరు? ఎవరికి తెలియదు. ఊజ్ అన్నది అయితే చిన్న ఊరు. ఆ ఊరిలో ఎవరున్నారు? యోబు ఉన్నాడు. ఆ యోబు గురించి బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ సైతాను గ్యాదర్ చేశాడు. అంటున్నాడు, అలా కాదు, నువ్వు వాడికి ఏం చేసావంటే వాడి చుట్టూ, వారి ఇంటి చుట్టూ, ఇంటి వారి చుట్టూ, వాడు కలిపిన ఆస్తంతర చుట్టూ కంచేసేసావు, నేనేం చేయకుండా ఫుల్ బందోబస్తు చేసావు, అంతేకాదు వాడు చేతుల పన్నంతటిని దీవించావు, అవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా భక్తి చేస్తున్నాడు. ఒకసారి అవన్నీ తీసే నేను దూషిస్తాడు అన్నట్టుగా ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు దేవునికి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సైతాన్ గాడికి యోబు గురించి తెలిసిందంటే మనందరి గురించి కూడా బాగా వాడికి హీ నోస్ ఎవ్రీథింగ్. అక్కడున్న ప్రతి విశ్వాస గురించి కూడా ఆయన కనబడదు, అది బాగా తెలుసు సైతాన్ గాడికి. అయితే నాకు ఈ స్టడీ చేసిన తర్వాత నాకు ఒక ప్రశ్న వచ్చింది. దేవుడు నిజంగానే కంచి వేశాడు, మన చుట్టూ ఏం చేశాడు? కంచి వేశాడు. నా చుట్టూ వేశాడు, నా కుటుంబం చుట్టూ వేశాడు, నాకున్న ఆ సంతటి చుట్టూ కంచి వేశాడు. కంచి వేసాడంటే సైతాన్ గారు నన్ను ఏమీ చేయలేడు కదా. మరి ఎందుకు నేను సైతాన్ గురించి ఆలోచించాలి? అసలు వాడి గురించి ఎందుకు మెలుగుగా ఉండాలి? అసలు ఎలాగా దేవుడు గోడ కట్టేశాడు కదా నా చుట్టూ, వాడు ఏం చేయలేడు కదా, ఎందుకు అసలు ఆలోచించాలి నేను అసలు వాడి గురించి? ఈ ప్రశ్న చాలా అవసరం. ఇది చెప్పనా, దేవుడు ఒక్కొక్కసారి సైతానికి మనల్ని టచ్ చేయడానికి అవకాశం ఇస్తాడు. యోబు విషయంలో ఏం చేశాడు? దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి వాడు లోపలికి వచ్చాడు. దేవుడు నిజంగానే నువ్వు యోబుని టెస్ట్ చేస్తావా, చేయి అన్నట్టుగా అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇస్తాడంటే అవకాశం, ఒక్కొక్కసారి సైతానికి మన యొక్క విశ్వాసం యొక్క బలం ఏంటో చూపించడానికి. సైతం కూడా ఏమన్నాడు? నేను దూషిస్తాడు. యోబు కూడా ఏం చేస్తాడు? నిన్ను దూషిస్తాడు. నువ్వు ఒక్కసారి అవన్నీ తీసేయి, నేను దూషిస్తాను. అవునా, ఒకసారి వెళ్ళి టెస్ట్ చేసుకో. విశ్వాసాన్ని నేను ఇచ్చాను, అది ఈజీగా ఆరిపోయేది కాదు. సైతాను ఏం చేశాడు? యోబుని ఆస్తి తీసేశాడు, బిడ్డలు తీసేశాడు, దాని తర్వాత ఆరోగ్యాన్ని తీసేశాడు, మొత్తం ఆఖరికి భార్యలో కూడా దూరి చచ్చిపో అని చెప్పి, దూషించు అని చెప్పి అంతగా నిందించి మనం మాట్లాడుతుంది. ఇదంతా అయింది. ఆఖరికి ఒక ప్రాణం మాత్రమే మిగిలింది. యోబు తిరిగి ఏమన్నాడు తెలుసా? ఆ మాట అన్నాడు, కరెక్టే. మీకు అంతకంటే విలువైన మాట కూడా చెప్తాను చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ అన్నాడు, కరెక్టే. ఇదిగో ఆయన ఇక్కడ నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను. యోబు 13:15 ఎంత మంచి మాట. ఇదిగో ఆయన నన్ను చంపిన, నేను ఆయన కొరకు ఇదిగో నాకు ప్రాణం ఒకటే నిలిపించాడు, కానీ ఇది తీసేసినా కూడా నేను ఎవరి వైపు చూస్తాను? ఆయన విశ్వాసం ఉంచుతాను. సైతాన్ ఏం చేసి ఉంటాడు? సిగ్గుపోయి పారిపోయి ఉంటాడు కదండి. దేవుడు ఒక్కొక్కసారి మన విశ్వాసం యొక్క బలం ఏంటో చూపించడానికి సైతానికి ఒక్కొక్కసారి మన మీద దాడి చేయడానికి అవకాశము ఇస్తాం. కాబట్టి మనం చాలా మెలకుగా ఉండాలి. మనం ఎలాగా శత్రువు పోరాటాలు వచ్చినప్పుడు అడ్డుకోవాలో తర్వాత నేను చెప్తాను, ఓకే? అయితే సైతాన్ యొక్క ప్లాన్ ఏంటి ఈ భూలోకంలో అన్న దాని గురించి కొద్దిగా వివరిస్తాను. ఆది కాండంలోనే దేవుడు యేసు ప్రభువుని గురించి వాగ్దానం చేస్తూ ఒక మాట అంటాడు. ఇదిగో సైతానా, ఒకరోజు స్త్రీ సంతానంలో ఆయన వస్తాడు, ఆయన వచ్చి నీ తలను చితక్కొడతాడు అని ఎవరికి అంటాడు ఆ మాట? సైతాన్ చెప్తాడు. స్త్రీ సంతానంలో వచ్చి ఒక ఆయన చితక్కొడతాడు. అది ఆ మాట ఎవరికి ఉండిపోయింది మైండ్లో? సైతాన్ గారికి బాగా రూట్స్లో ఉండిపోయింది. అయితే ఆ స్త్రీ సంతానంలో ఆ మెస్సయ్య రాకుండా చేయాలి, ఏం చేద్దామని చెప్పి స్టార్టింగ్ నుంచి ప్రయత్నాలు చేశాడు. అది కాదు 6వ అధ్యాయంలో అసలు ఒక మనుషుని తీసేసి ఒక కొత్త సృష్టిని రెడీ చేయాలని చూశాడు. నెఫీలీలు అన్న మాటకి పతనమైన మనుషులు అని అర్థం. ఫాలెన్ క్రీచర్స్, ఫాలెన్ మెన్ అని అర్థం. పతనమైన దయ్యపు మనుషులు లాంటి వాళ్ళని తయారు చేశాడు. అయితే దేవుడు వాళ్ళందరినీ నాశనం చేసేసాడు, నోవాహు కుటుంబాన్నే రక్షించుకున్నాడు. పోనీ అప్పుడు కూడా సైతాన్ ఏం చేయలేకపోయాడు, కూడా దాటాడు.
నోవాహు సంతానం నుంచి అబ్రహాం వచ్చాడు, అబ్రహాం సంతానం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి 12 మంది కుమారులు వచ్చాడు. ఈ 12 మంది కూడా 12 గోత్రాలుగా అయ్యారు. అందులో యూదా గోత్రపు సింహంగా ఎవరు రాబోతున్నారు? యేసు. సైతాన్ గడికి అది అర్థమైపోయింది. అయ్యి బాబోయ్, ఈ యూదులు ఎక్కువ అయ్యారు అంటే ఇందులో ఎవరు వస్తున్నారు? యేసు. నేను యూదులు నాశనం చేసేయాలి అనుకున్నాడు. ఎస్తేరు గ్రంథంలో ఏమైందంటే హామాన్ అన్నవాడిని ఉపయోగించుకొని ఏం చేద్దాం అనుకున్నాడు? యూదులందరినీ చంపేస్తే ఇంకా మెస్సయ్య రాడు, ఎందుకంటే అదే ఆయన దారి కాబట్టి. అయితే దేవుడు ఏం చేశాడంటే యూదులు ఆ టైంలో కాపాడు, హామాన్గానే చచ్చేటట్టు చేశాడు. అయితే ఆడు అలా పోరాటం చేస్తానే ఉన్నాడు, మెస్సయ్య రాకూడదని. సరే, రాక వచ్చేసాడు. యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. జన్మించిన తర్వాత ఎవరు దూరాడంటే హేరోదు రాజులో దూరాడు. హేరోదు రాజు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ ఏమైపోలే చంపేయాలని చెప్పి మొత్తం రామాలో ఉన్న ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ ఏం చేసేసాడు? చిన్నపిల్లల్ని చంపేశాడు. కానీ యేసు ప్రభు చంపగలేడా? సైతం అప్పుడు ఏం చేయలేకపోయాడు. పోనీ దాని తర్వాత యేసు ప్రభు ఎదుగుతా ఉంటే ఇలా కాదు, ఆయన పాపలు పడేద్దాం, శోధించేసి అని అనుకున్నాడు. శోధించాడు. కానీ సైతాన్ శోధనలో ప్రభు పాపంలో ఊరుకున్నాడు. శిష్యుల్లో దూరాడు, పేతురులో దూరాడు. పేతురు వచ్చి అంటాడు, యేసు ప్రభు ముందు అంటాడు, ఇదిగో నేను ఎరుషలేము వెళ్తున్నాను, నన్ను హింసిస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, తర్వాత నేను చంపేస్తారు అన్నాడంటే, ప్రభు నీకు ఇది దూరం అవ్వాలి, నీకు ఎలాడు జరగకూడదు నీకు అని అంటుంటే ప్రభు అప్పుడు ఏమంటాడు? సైతానా, నా వెనక్కి ఓ, నువ్వు మనుషుల్లాగా ఆలోచిస్తున్నావు కానీ దేవుడి విషయాలు అసలు ఆలోచించలేదు. గెట్ బిహైండ్ మీ అంటాడు. కొన్ని పేతురు అయిపోయిన తర్వాత లాస్ట్ ఎవరు దూరుతాడంటే ఇస్కరేతు యోధాలో దూరుతాడు. ఇస్కరేతు యోధాలో దూరి మొత్తానికి ఆ స్టోరీ అంతా మీకు తెలుసు, యేసు ప్రభుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత గెలిచాను అన్నట్టుగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరు? దురాత్మలు కింద పాతాళంలో ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు సత్యం ఏంటంటే యేసు ప్రభు ఆ దురాత్మల దగ్గరికి వెళ్ళి ఆయన జయోత్సాహాన్ని ప్రకటిస్తూ ఉంటాడు అనమాట. ఇదిగో మీ అధికారి అయిన సైతాన్ గారి తల చితుకుపోయింది అని చెప్పి ఆయన రుజువు చేస్తాడనమాట. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మరణపు ముళ్ళను ఏం చేశాడు? యూజ్ చేశాడు. సైతాన్ యొక్క ఆయుధం ఏంటంటే మరణం. మనుషుల్ని చంపి నరకానికి తీసుకెళ్ళిపోయాడు. అలాంటి మరణాన్ని ప్రభు ఏం చేశాడు? ముళ్ళుని ఎనగొట్టేశాడు అనమాట. ఆడికి ఏం చేయలేడు మనుషులు. అయితేనండి ఎవరినైతే ప్రభు రక్షించుకున్నాడో వాళ్ళని దేవుడు ఆయన రాజ్యంగా చేసుకున్నాడు. మొదటి పేతులు అదే చూస్తూ ఉన్నాం. ప్రకటన మొదటి 6వ వచనంలో కూడా చూస్తున్నాం. దేవుడు ఈ లోకాల్లో అప్పటి నుంచి ఆయన రాజ్యాన్ని స్థాపించి స్లోగా ఆయన రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు. మనం కూడా దేవుని యొక్క రాజ్యం, మనం రేపొద్దున ప్రభుతో కలిసి ఏం చేస్తాం? రాజ్యం చేస్తూ ఉంటాం. అయితే ప్రభు రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు. సైతాన్ గడి పని ఏంటంటే ఈ రాజ్యాన్ని ఏం చేయాలి? నాశనం చేయాలి. అది ఒక విషయం. ఒకసారి రక్షింపబడ్డాము, ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము అంటే ఇంకెప్పుడు కూడా బయటికి వెళ్ళాము. ఎందుకు చెప్పరా? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నరకం నుంచి ప్రభు రక్షించాడు మనల్ని ఏంటి అంటే మళ్ళీ ఇంకా నరకంలో ఒక్కసారి రక్షింపబడ్డాం, చిరకాలకు రక్షింపబడ్డాం. ఈ సైతాన్ మనల్ని నరకంలోకి తీసుకెళ్ళాడు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఆయన రాజ్యాన్ని పాడు చేయాలి, విశ్వాసుల్ని పాపంలోకి లాగాలి, విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలహీనం చేసేయాలి, దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళని మార్చాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తాడు. వాడి కార్యాలని అర్థం చేసుకోవడానికండి బైబిల్లో సైతానికి కొన్ని పోలికలు ఇచ్చారండి. సైతానికి ఏమి ఇచ్చారు? కొన్ని పోలికలు. ఆ పోలికలు నేను క్లుప్తంగా చెప్తాను, మీరు జ్ఞాపకం ఉంచుకోండి చాలు. బైబిల్లో సైతానికి ఎలాంటి పోలికలు ఇచ్చారంటే వేటగాడు అని అన్నారు ఒక దగ్గర. ఏమన్నారు? వేటగాడు. కీర్తన 91:3 ఏమంటారంటే వేటగాని ఉరిలో నుండి ఆయన మనల్ని విడిపించాడు. సో వేటగాడికి ఏముంటుందట? ఉరి. మనుషుల్ని ఆ ట్రాప్ వేస్తాడు, బలేస్తాడు విశ్వాసాన్ని పట్టుకోవడానికి. మళ్ళీ మెల్లిగా వాడిని పట్టి వేటగాడు ఎందుకు పట్టుకుంటాడు? చంపడానికి. ఇంకో దగ్గర ఏమంటాడంటే వేటగాడు కాదు, ఇంకోటి ఏమంటాడంటే ఈ మత్తయి సువార్త 4:3 ఏమంటాడంటే చూడండి, చదవండి ఒకసారి. మత్తయి సువార్త 4:3 శోధకుడు అంటారు చూడండి. మత్తయి సువార్త 4:3. చాలు చాలు చాలు. ఇక్కడ ఏం రాసింది? శోధకుడు. ఏమంటున్నాడు? శోధకుడు అంటే అర్థం ఏంటండి? అవునండి, శోధకుడు చేసే పని ఏంటి? అట్రాక్ట్ చేస్తాడండి.
అట్రాక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తాను. ఎలకను పట్టాలి, ఎలకను ఏం చేయాలి? పట్టాలి. అయితే దాన్ని శోధించాలి, ఆకర్షించాలి. మనం ఏం చేస్తాం? పెద్ద ముళ్ళేటి దా వచ్చి మింగంటే మింగదా? ఏం చేయాలి? ముందు దాని ఇష్టం ఏంటో మనం తెలుసుకోవాలి. ఏంటి దానికి ఇష్టం? ఉల్లిపాయ, ఇంటి చేప, ఉప్పు చేప దీనికి ఇష్టం. సరే తీసుకొస్తాం, ఉట్టి ఉల్లిచిపోయి అది పెట్టేస్తే అది వచ్చి నీళ్ళు తిరిగి వెళ్ళిపోద్ది. అందుకోసం ఏం చేస్తామంటే బోర్డు లోపల పెడతాం, ముళ్ళుకు తగిలిస్తాం, అది ఎవ్వరు లేకుండా ఉండే ప్లేస్లో పెడతాం. అది వెళ్ళి వస్తుంది, లోపలికి దూరుతుంది. అది అలా లాగుతుంది, వెనకాల నుంచి తలుపు టప్పుని పడిపోతుంది, అంతే దొరికిపోయింది. సైతాన్ గాడు ఇదే చేసే పని. లోకాన్ని ఆకర్షణీయంగా చూపిస్తూ ఉంటాడు. ఈ అపవిత్రత అంతటిని చూపించి ఎరే ఏంటి నువ్వు భక్తి భక్తి అనుకుంటున్నావు, అది కాదు, ఇందులో రా, ఇక్కడ ఉంది నీకు నిజమైన సంతోషం అని చెప్పి ఆకర్షిస్తాడంట లోకాన్ని. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత వెనకాల నుంచి టప్పు డోరు వేస్తాడు. దొరికిపోయారు, అరే ఏంట్రా అనవసరం ఇందులో దిగాను అని చెప్పి తర్వాత ఏడుస్తాం మనుషులు. ఇంత మంచి భక్తులు ప్రభు నన్ను పెట్టిన తర్వాత అనవసరం ఇందులో ఎందుకు దూరాను అని చెప్పి ఒక్కసారి పడిపోయిన తర్వాత అందులో చిక్కులో పడిపోయిన తర్వాత బాధపడతాం మనం. అయితే సైతాన్ గారు గుర్తుపెట్టుకోవాలి, వాడెవడంటే శోధన. వాడెవడు? శోధిస్తాడు. ముందేమో వేటగాడు ఉరేసి పట్టుకుంటాడు, రెండోదేమో శోధిస్తాడు, అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బైబిల్లో వాడి గురించి ఇంకేమున్నాయి తెలుసా? వాడి మాటలు, వాడి పక్షి అంట. వాడెవడు? ఎక్కడ రాస్తుంది చెప్పగలరా ఎవరైనా? మత్తయి సువార్త 13 చూడండి. మత్తయి సువార్త 13. మత్తయి సువార్త 13. మాథ్యూ 13 తీయండి, 4వ వచనం చూడండి. పక్షులు వచ్చి వాటిని ఏం చేసే? మింగేసి. సో అక్కడ ఈ పక్షి ఎవరో చూస్తే 13వ అధ్యాయంలోనే 19వ వచనం చూడండి. ఎవడైనా రాజ్యం గురించి వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలోని విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. సో దుష్టుడు ఎవరు? సాతాన్ గడు. సో సాతాన్ గురించి ఇక్కడ ఏం రాసింది? పక్షి. పక్షితో పోల్చండి. వాక్యాన్ని ఎత్తుకుపోయే. నేను ఒకసారి యూత్ మీటింగ్లో అడుగుతాను, మార్నింగ్ ఏం మెసేజ్ ఉన్నాను తెలియదు, గుర్తుందా మీకు? ఏమో చెప్పండి అంటే చెప్పారు కానీ చెప్పారలా అంట. అక్కడే అర్థమైపోతుంది ఎవరు పట్టుకుపోయారు? సాతాను పట్టుకుపోయాడు. ఆలోచించండి, ఎందుకు తెలిసి ఈ పోలికలు దేవుడు చెప్పాడు, మనకు కొంచెం బుర్రకెక్కుతాయండి. వేటగాడు, ఇంకా శోధకుడు, ఇంకా పక్షుడు, ఇంకా విత్తువాడు. ఎవడంటాడు? విత్తువాడు. అక్కడ మత్తయి సువార్త 13లోనే కొంచెం కిందకి వెళ్ళండి, 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 13:25. మనుషుడు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తుకొని. ఎక్కడ వాడు ఏం చేస్తున్నాడు? విత్తుతున్నాడు. కానీ విత్తేవి ఏంటంట? గోధుమలు కాదు, మంచి గోధుమల పంట ఉంది. అయితే ఆ గోధుమల పంటను నాశనం చేయడానికి వీడు విత్తుతున్నాడు. ఏంటి? గురుగులు. అవి చూడటానికి గోధుమలాగే ఉంటాయి, కానీ వాటితో అవి గోధుమలు కావు, ఎదుగుతూ ఉంటాయి, పిచ్చి మొక్కలు లాంటివి ఎదుగుతున్నాయి. ఈ లోపల వచ్చి కొంతమంది పనివారు అడుగుతారంట, యజమానితో అడుగుతారంట, గురుగులన్నీ పీకేమామేమో అంటే వద్దు, పీకొద్దు, అవి అలాగే ఉంచండి, దాంట్లో టచ్ చేసామా గోధులు కూడా పాడవుతాయి, ఆ పంటకు నష్టం అవుతాయి, అట్లా ముట్టుకోద్దు అంటాడు. చూడండి, సంఘాన్ని దేవుడి బిడ్డల మధ్యలో సైతాన్ గడు ఎవరిని వేస్తూ ఉంటాడు తెలుసా? ఒక్కొక్కసారి గురుగులను వేస్తూ ఉంటాడు. వాళ్ళు ఉండి సంఘాన్ని పరిచయను పాడు చేయడానికి, దేవుడి రాజ్యాన్ని పాడు చేయడానికి ఎవరు మధ్యలో ఉంటారు వాళ్ళు. అయితే ఒక టైం వస్తుంది, దేవుడు ఏరుతాడు అందరినీ, గురుగులన్నింటినీ కట్టేసి కాల్చేస్తాడు. కానీ అప్పటి వరకు కూడా ఈ గురుగులు సైతాన్ గడు వేస్తాడు నష్టం చేయడానికి, సంఘాన్ని నష్టం చేయడానికి. అయితే ఇక్కడ మనకు సైతాన్ గురించి నేర్చుకునే ఇంకో సత్యం ఏంటో తెలుసా? వాడెవడాడు? విత్తువాడు. చెప్పండి, ఎవడాడు? ఏంటి నేర్చుకున్నాం ఇప్పటికి? వాడెవడు? వేటగాడు, శోధకుడు, పక్షాడు, ఇంకా విత్తువాడు. ఇంకోటి ఉంది, వాడి గురించి ఇంకోటి ఏం రాస్తుందంటే వాడట తోడేళ్ళంట. వాడెవడు? తోడేళ్ళని రాస్తుంది. ఎక్కడ? మార్కు సువార్త, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 12. యోహాను 10:12.
యోహాను 10:12. జీతగాడు గొర్రెల కాపరికాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. తోడేలు ఇక్కడ ఎవరండి చెప్పండి? సైతాన్ గడు. గొర్రెల్ని చెదరగొట్టడానికి వస్తున్నాడు, సంఘాన్ని చెదరగొట్టడానికి, పట్టేసుకోవడానికి వస్తున్నాడు అనమాట. సో తోడేలు వాడి మేలు కోరేవాడు కాదు, నష్టం చేయడానికి వచ్చేవాడు. ఇప్పుడు ఆల్రెడీ చదివాము, మొదటి పేతుల్లో ఏం రాస్తుంది? గర్జించు సింహం వాడు. సింహం అన్న మాటని అర్థమైన వెంటనే మనం గుర్తుపెట్టాలంటే క్రూరత్వం. సింహం ఎలాంటిది? క్రూరమైంది. సైతాన్ గడు క్రూరుడు. చూడండి యోగుని ఎంత నష్టం చేశాడో ఆలోచించండి. సింహం లాంటి బలంతో వచ్చాడు, ఏంటంటే వాడుకున్నాడు చెప్పండి యోగుని నష్టం చేయడానికి? చెప్పగలరా? ఏంటంటే వాడుకున్నాడు? బిల్ల మామూలు ఆస్తిని దోచేసుకోవడానికి కొంతమందిని మనుషుల్ని, శబానీయుల్ని తీసుకొచ్చాడు, మనుషులు వాడుకున్నాడు. నెక్స్ట్ దేవుడి నుంచి అగ్నిని తీసుకొచ్చి కాల్ చేశాడు, దహించేశాడు. అగ్నిని వాడుకున్నాడు. ఇంకేం వాడుకున్నాడు తెలుసా? సుడిగాలిని వాడుకున్నాడు. ఇంకదేం వాడుకున్నాడు చెప్పండి? ఇంకదేం వాడుకున్నాడు? రోగాన్ని వాడుకున్నాడు. మొత్తాడు, మొత్తి నడినెత్తి నుంచి అరకాల వరకు కుండులు వచ్చేసేటట్టు చేశాడు. రోగాన్ని వాడుకున్నాడు. ఆఖరికి ఎవరు వాడుకున్నాడు తెలుసా? కుటుంబ సభ్యురాలు. ఎవరు? భార్యను వాడుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా వాడుకుంటాడండి మన జీవితంలో కూడా. సైతాన్ కాడు మనల్ని అటాక్ చేయడానికి. వాడు సామాన్యుడు కాదు, చాలా క్రూరుడు. సో మనం ఇలాంటి సైతాన్ని ఈ లోకంలో ఎదుర్కొనేటప్పుడు ఎదుర్కోవడానికి కూడా దేవుడు మనకు కావాల్సిన సత్యాలు ఇందులో రాజాడు. చెప్పక ఇంకొకటి గుర్తుపెట్టుకుందాం. సైతాన్ గురించి కూడా ఏముంది తెలుసా? వెలుగుదూత. ఏమని రాస్తుంది? వెలుగుదూత. ఎక్కడ రాస్తుందంటే 2 కొరింథీ 11:14 ఉంటుంది చూడండి. 2 కొరింథీ 11:14. చాలు చాలు. సాతాను తానే వెలుగుదూత అన్నాడు. మనం చాలా అనుకుంటాం సైతాన్ అంటే 2 పెద్ద కొమ్ములు, నల్లగా ఉండి 2 కొమ్మలు వేసుకొని వస్తాడేమో అనుకుంటాను. కాదు కాదు, ఆడు వేసుకునే వేషం ఎలా ఉంటుందని తెలుసా? వెలుగుదూత. చూడడానికి అరే ఎంత మెరిసిపోతున్నాడు, అయ్య బాబోయ్ దైవభక్తుడు, దైవజనుడు అన్నట్టు కనబడతాడంటండి. ఆడు భయంకరమైన సైతాను. మనుషుల్లో కూడా తప్పుబోధకులు వాడుకుంటాడు. తప్పుబోధకులు చూడడానికి మాత్రం గొర్రె చర్మాన్ని కప్పుకుంటారంటండి, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. సైతాను బుద్ధి. సైతానే వాడిని పంపిస్తూ ఉంటాడు తప్పు బోధల్ని, సంఘాన్ని పాడు చేయడానికి. అయితే ఇంకా సైతాన్ గురించి బైబిల్లో ఇంకేం పోలికలు ఉన్నాయంటే ఘట సర్పం అని అన్నారు. మరెవడంట? ఘట సర్పం. సర్పం చాలా భయంకరమైనది, విషపరీతమైంది. కరిసిందంటే చచ్చిపోతారు జనాలు. చాలా భయంకరమైనది, డేంజరస్. అది డేంజరస్. సైతాన్ వాడు డేంజరస్ పిల్లవాడు. ఇంకేముందంటే లూకాసు 22 ఏముంటుందంటే వాడంటే జల్లించేవాడు అంటండి. వాడు ఏం చేస్తాడు? జల్లించేస్తాడంటండి. మనిషిని పట్టుకొని కుదిపేస్తాడంటండి. అలాంటోడు సైతాన్ గాడు, జల్లించేస్తాడు. సో ఇలాంటోడిని ఎలా ఎదుర్కోవాలి మనం? దేవుడు వాక్యంలో మనకి కొన్ని సత్యాలు ఇక్కడ 1 పేతురు 5వ అధ్యాయంలో రాశాడు. అది కొన్ని మనం క్లుప్తంగా చూసి ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయానికి వచ్చారు. శత్రువు గురించి, సైతాన్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే వాడిని ఎదుర్కోవడం ఎలాగా మనం మెలుగుగా ఉంటాం, ఎలాగ వాడిని ఎదిరిస్తాం? చూడండి 5వ వచనంలో మొదటి ఆజ్ఞ. ఇక్కడ కనీసం 4 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ మొదటి ఆజ్ఞ చూద్దాం. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. సో మొదటి ఆజ్ఞ దేవుడు ఇచ్చింది. శత్రు సైతాన్ని వాడి యొక్క ఊరుల నుంచి మనం తప్పించుకోవాలి అంటేనండి పెద్దలకు ఏం చేయాలి? లోబడాలి. పెద్ద అంటే ఎవరండి? కాంటెక్స్ట్లో చూస్తే సేవకులు. ఎవరు? సేవకులు. ఎక్కడండి? చూడండి పైన 2వ వచనం చూడండి 5:2. బలి చేతన కాక దేవుడి చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్విష్టు కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యన దేవుని మందును పై విచారణ చేయుచు దాన్ని కాయుడి అంటున్నాడు. ఎవరికి రాశాడు ఇది అని చూస్తే 5వ వచనం 1వ వచనం చూడండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని,
బయలుపరచబడిపో మహిమలో పాల్వాడినైన నేను మీలో పెద్దలను హెచ్చరించును. ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే పై విచారణ చేస్తూ దాన్ని ఏం చేస్తున్నారు? సంఘాన్ని కాస్తున్నారు. నేను గత వారం 2 వారాల క్రితం కాయడం అంటే ఏంటో వివరించాను. కాయడం అంటే మేపడం, వాక్యాన్ని ఇచ్చి మేపడం. సో సంఘ కాపరులు వాళ్ళకున్న అధికారం ఏంటంటే వాక్యమే వాళ్ళ అధికారం. ఈ అధికారంతో కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉంటారు, మనం ఎలా జీవించాలని చెప్తున్నప్పుడు ఈయనకేమో లోపడతాయి అని చెప్పి పక్కకు తోసేయద్దు. అలా తోస్తారంటే మీకే నష్టం, తర్వాత వెళ్ళి సైతానికి దొరికిపోతారు అంటున్నాడు అనమాట. సో వాక్యం చెప్పే పెద్దలకు, సేవకులకు మీరేం చేయాలి తెలుసా? లోపడడానికి నీకే మేలు అంటున్నాడు అనమాట. అది దాని అర్థం. ఒక కోడి ఉందంట, దానికి కోడి పిల్లలు ఉన్నాయంట. కోడి పిల్లలేమో అటు చెల్లి చక్కగా తింటున్నాయంట. ఈ లోపల సడన్గా గెద్ద వచ్చింది, ఆ పై తిరుగుతుంది. వెంటనే కోడి ఏం చేసిందంటే ఒక్కొక్క అని అందట. అనేటప్పటికి అన్ని కోడి పిల్లలు ఏం వచ్చేసి రెక్కల కింద చక్కగా దూరిపోయాడు. ఈ లోపల ఒక కోడి పిల్ల మాత్రం దూరం నుంచి నిల్చొని ఇలాగా నిల్చొని నేను రాను అని ఉందంట. ఎవరితో? తల్లితో. నువ్వు కోడి నేను కోడినే, మా అయితే సైజు కొంచెం తేడా ఉందంతే, నేను రాను అందరు. కాసేపు ఎంత ఎదిగిపోయింది, పైకి వెళ్ళిపోయిందంట. వచ్చింది చూసారా? తల్లి మాట వింటే ఎంత బాగుండు. ఒక తల్లి బిడ్డలు పోషిస్తూ ఉంటుంది, సేవకుడు వాక్యం ద్వారా పోషిస్తూ ఉంటాడు. సో సేవకుడికి ఏం చేయాలి తెలుసా? లోబడాలి. సేవకులు చెప్పేది కూడా వాక్యమే చెప్పాలి. ఏదో వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞనివ్వడం కాదు. వాక్యం ఉన్నదే చెప్పాలి. వాక్యం దేవుడు ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో అదే చెప్పాలి. ఏదో పడితే చెప్పే అధికారం చాలా ఇచ్చడం కాదు అది. సో ఆజ్ఞని ఇచ్చేటప్పుడు ఏంటంటే వాక్యం చెప్తున్నారు కాబట్టి వాక్యం ప్రజల హృదయంలో ఉంటుంది. ఆ వాక్యాన్ని బైబిల్ ఏం రాస్తుందంటే వాక్యం అనే ఖడ్గం. వాక్యం ఎలాంటిదంటే ఖడ్గం. సైతాన్ గారి శోధన తీసుకొచ్చినప్పుడు అదే వాక్యం మనకు ఎలా ఉంటుందంటే ఖడ్గంలా ఉంటుందట. ఖడ్గంలా ఉంటుంది. సైతాన్ గారు అటాక్ చేయొచ్చు. ఆ వాక్యం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఒకసారి ఒక ఆయన వాక్యం విన్నాడంట. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయాన్ని చెప్తూ భక్తుడు వాక్యం ఎలా చెప్పారంటే, ఇదిగో మీ కోపం వచ్చిన సాయంత్రం వరకు ఉంచొద్దు, సాయంత్రం అయ్యే లోపల ఆ కోపాన్ని వదిలేయండి, మళ్ళీ కలుసుకోండి అని చెప్పి సమాధాన పడుకోండి అని చెప్పి అంటే వెంటనే వాక్యం విని మనసులో పెట్టుకున్నాడంట. మరుసటి రోజు ఎందుకు ఇంట్లో గొడవ వచ్చిందంట. గొడవ వచ్చింది, తరుగులు ఆడుకున్నారు, బాగా సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఏది గుర్తొచ్చింది? అరే సాయంత్రం లోపల ఏముంది బైబిల్లో? సమాధానం పడుకోండి అన్నాడు. ఎందుకు తెలుసా? 25వ వచనంలో ఆ మాట అని 27వ వచనంలో ఒక మాట అంటాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఉంటుంది. అపవాదికి ఏం చేయొద్దు. ఎందుకంటే ఈ కోపం ఏం చేసిందంటే 2 వ్యక్తులు దూరం చేసింది. మనం అలాగే లేట్ చేస్తే ఆ సందు అడిగి చాలు ఎవరు దొరుకుతాడు? లోపలికి వచ్చేస్తాడు అనమాట. వచ్చి ఏం చేస్తాడు? వీళ్ళని తోస్తాడు, వీళ్ళని తోస్తాడు. మొత్తానికి ఇంకా దూరము. అందుకోసం అపవాది మనం ఏం చేయకూడదంటండి, వాక్యం విన్నారంట. హాయ్ బాబోయ్ మేము కానీ ఇంకా లేట్ చేస్తే ఎవరు దూరేస్తాడు? సైతాన్ దూరేస్తాడని చెప్పి వెంటనే వాళ్ళు ఏమయ్యారంటే కలిసి సైతాన్ సిగ్గుపడిపోయి చూసారా వాక్యం ఎలా పనిచేసింది, వాళ్ళకి ఖడ్గంలాగా పనిచేసింది. ఇంకోటండి, సైతాన్ ఎలా దూరుతాడు తెలుసు? చేమలు రావాలంటే ఏం చేయాలి? పిలితే రావు, మంచిదారు ఏంటి వద్దని వచ్చేస్తాయండి. సైతానికి ఇష్టమైనవి మన జీవితంలో ఉంటే మీరు పిలవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తాడంటాడు. వాక్యంలో చెప్తాను, పలానా పాపం నీలో ఉంది, విడిచిపెట్టు, మంచిది కాదు అని చెప్తున్నా. వేరే ఉంచుకుంటాను అనుకుంటే అది చాలా అడిగి దాన్ని పట్టుకున్నాడు వచ్చేస్తాడు. ఉదాహరణ చెప్తాను చూడండి. సౌలులోకి దైవం ఎందుకు దూరాడు తెలుసా? సౌలులో ఉన్న ఫస్ట్ పాపం చెప్తాను చూడండి, అసూయ. ఏంటి? అసూయని పెంచుకున్నాడు. ఎవరి మీద? దావీదు మీద. అసూయ పెంచుకున్నాడు. అసూయ తప్పు, భయంకరమైన పాపం అది. అసూయ చాలు ఎవరు దూరిపోయాడు? ఇస్కరియోతు యోధ వాళ్ళున్న పాపం ఏంటి? ధనాపేక్ష ఉంచుకున్నాడు.
యేసు ప్రభు లాస్ట్ వరకు చెప్పాడు, ఇదిగో నాలో నా ఒకడు నన్ను ఈ రాత్రి అప్పచెప్తాడని చెప్తున్నాడు. అయినా వాడు కఠినం చేసుకొని ఆగించుకున్నాడు హృదయాన్ని. మారలే. ఆఖరికి ఆ దేవుడు ప్రభు అది ముంచి వాడి చిరకాడి చేతికి ఇస్తాడు. అప్పుడు కూడా మారలే. ప్రభు డైరెక్ట్గా చెప్పేస్తాడు, నువ్వే అని చెప్తున్నాడు. నువ్వే నన్ను నాకు చెప్తావని అన్నాడు. అయినా కూడా వాడు పశ్చాత్తాపడడానికి ఇష్టపడలే. బైబిల్లో రాసి ఉంటుంది, సాతాను వాడిలో ప్రవేశించాడు. ఎప్పుడైతే ప్రభు వదిలేడు, సైతాన్ని వాళ్ళలో ప్రవేశించాడు. వాక్యానికి లోపడకపోతే ఎవడు దొరుకుతాడు నెక్స్ట్? అది అర్థమైపోయింది కదా. సో అందుకోసం భక్తులు వాక్యం చెప్పేటప్పుడు లోపడాలి, కాకపోతే శత్రువు సైతానికి దొరికేస్తారు. రెండవది ఉండాల్సిన లక్షణం ఏంటంటే దీనత్వం అండి. ఏంటంట? అదే 1 Petrus 5:5 ఉంటుంది చూడండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులై. ఇక్కడ ఏ మనసు ఉంది చెప్పండి? మొదలేమో లోబడే మనసు, రెండోది ఏంటి? దీన మనసు. దీన మనసు అంటే ఏంటంటే చాలా మంది అనుకుంటారు దీనత్వం అంటే కొంచెం దీనంగా మొహం పెట్టాలేమోనండి అని అనుకుంటాం. కాదు, అది వేషం. అది కొంతమంది అనుకుంటారు దీనత్వం అంటేనండి రోజు నూనె రాసుకోవాలండి. ఏం రాసుకోలే? నూనె రాసుకోవాలి. గడ్డం కూడా పెంచుకోవడం నీట్గా దుగ్గలే. వైట్ షర్ట్, వైట్ ప్యాంటు, షూస్ కూడా వేసుకోకూడదు, ఓన్లీ చెప్పులు వేసుకున్నాం, హవాయి చెప్పులు వేసుకున్నాం. మొహం కూడా పైకి పెట్టుకో, కొంచెం తగ్గించుకొని దించుకొని నడుస్తూ ఉన్నాం. ఇదండి దీనత్వం. ఇది అదా వేషం. దేవుడు అది అసహ్యం. అది అలాంటివి. దీనత్వం అంటే అసలు ఏంటంటే బైబిల్లో మీకు ఒక 2 వచనాలు చూపిస్తే మీకు అర్థమైపోతుంది. మొదటిది ఏంటంటే యెషయా 66:2. యెషయా 66:2. యెషయా 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వారిని నేను దృష్టించున్నాను. సో దేవుడు అంటున్నాడు, నా మాట విని వణికేవాడు. మా డాడీ ఒక కేకేసేటప్పుడు గుండె రాయిపడిపోయింది నాకు చిన్నప్పుడు. అలాంటి భయం రావాలంటే దేవుడు మాట అంటే వాక్యం చెప్తుంటే ఏదో అదనం వస్తున్నాం వెంటనే పోతున్నాం ఇది కాదు. వాక్యం చెప్తుంటే మనం భయం రావాలి. నాకేంటి మీకేంటి అందరికీ. అలాంటి వాళ్ళే నేను సరి చేసుకోవాలి. అమ్మో దేవుడు వాక్యంలో చెప్తుంది అన్నవాళ్ళే దేవుని దృష్టిలో ఎవరు? దీన మనుషులు. దేవుడు భయపడేవాళ్ళు దీనులు. ఆయన వాక్యానికి భయపడేవాళ్ళు దీనులు. దేవునికి ఎప్పుడు లోపడతామంటే వాక్యానికి ఎప్పుడు లోపడతాం? ముందు దీన మనసు ఉన్నప్పుడు. ఇంకో వచనం చూపిస్తాను. దీనత్వం అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీలో ప్రతివాడును చదవండి. ఆయన దేవుని స్వరం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని. 3వ వచనం సారీ అండి. కక్ష చేతనైనా వృధా చేతనైనా ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినోడు తనకంటే యోగ్యుడుగా అందరూ చదవండి. అలా అయింది. ఆ లాస్ట్ లైనే కావాలి. వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడుగా. తనకంటే యోగ్యుడు అంటే అర్థం ఏంటి? ఒకరినొకడు అవతలుడు నాకంటే యోగ్యుడు. సాధారణంగా మనుషుల యాటిట్యూడ్ ఏంటి? ఆడికి నాకు పోలికేంట్రా, నేను ఆడికంటే బెటర్ అనుకోడు. ఆడు నాకు చెప్పడం ఏంటి? ఆడు చెప్తే నేను వినడం ఏంటి? దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా నువ్వు అలా అనుకుంటే అవతలుడే నీకంటే బెటర్ అని త్వరలో చూపిస్తాను నీకు అంటాడు. దేవుడు ఒక్కొక్కసారి నీకంటే చిన్న వయసుతో మాట్లాడవచ్చు. దేవుడు బిలాంకి దేంతో బుద్ధి చెప్పాడు? గాడితో బుద్ధి చెప్పాడు. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్పాడు. సో అలాంటి నీకంటే అల్పులతో దేవుడు మాట్లాడచ్చు. అందుకోసం అంటే దీన మనసు అంటే తోటి వ్యక్తి, తోటి విశ్వాసి, వాడు కూడా ఆయన దేవుడి స్వరూపంలో చేయబడ్డాడు, వాడు కూడా రక్షింపబడ్డాడు, ఆయన బిడ్డ అని చెప్పి తోటి వారిని యోగ్యునిగా ఎంచడం అది దీనత్వం. తాత గారు తోటి వారిని ఆయన వయసులో ఉన్న చిన్నవారిని కూడా ఎలా పిలిచేవారు తెలుసా?
గౌరవించి పిలిచేవారు. నన్ను ఒకవేళ వాక్యం చెప్పడానికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు జాన్ సుందర్ గారు వచ్చి వాక్యం చెప్తారు, నాకు గుడ్లు బాబాయ్ ఎట్లది మా తాతగారు గారు అన్నట్టు అనిపించేది నాకు. అది దీనత్వం అంటే దీనత్వం. దేవుడు అంటున్నాడు నిజంగా దీనులు వాక్యాన్ని అంగీకరిస్తారు, అలాంటి వాళ్ళని దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తారు ఇక్కడ రాసుకుని చూడండి. ఈ అహంకారాన్ని ఎదిరించి దీనులకు ఆయన కృప చూపిస్తాడంటండి. 6వ వచనం అంటున్నాడు, దేవుడు తగిన సమయంలో ఎవరు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీనవస్తున్నాయండి. బలిష్టమైన చేతులు అంటే ఆయన చెయ్య ఒక్కొక్కసారి మనకు శ్రమను పెడుతుంది, ఒక్కొక్కసారి విడుదలిస్తుంది, ఒక్కొక్కసారి శ్రమ ఒప్పుకుంటాడు, లేకపోతే కష్టాన్ని ఒప్పుకుంటాడు. ఏమి చేసినా సరే ఆయన చేతి క్రింద ఉండి ఆయన ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు అది భరిస్తూ ఆయన కోసం కనిపెట్టుకుంటూ అలా ఉంటే తగిన కాలంలో ఆయనే మనం ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడంటండి. ఆ దీనత్వం అసహనం చూపిస్తూ ఏ రూపాయలా చేసా ఉంటూ మనకి ఎంతనం కాదంటండి. ఆయన ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు ఆయన హస్తం కింద అలా దీనుడుగా ఉండాలంటండి. అంగీకరిస్తాను ప్రభా నువ్వు ఏది ఒప్పుకున్నా సరే, అది దీన మనసు. అసహనం అన్నది గర్వం. అప్పుడు మాట్లాడే తగిన కాలంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు. సో మొదటి ఉండాల్సింది లోబడే మనసు, రెండోది ఉండాల్సింది దీన మనసు. అప్పుడే మనము వాక్యాన్ని దీనంగా అంగీకరిస్తాం, శత్రు పోరాటంలో కూడా జయం పొందుతాం. మూడోదంట 7వ వచనంలో చూడండి, దేవుడి మీద ఆధారపడే మనసు. ఎలాగ చూడండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింత యావత్తు ఎవరి మీద వేసేయాలంట, ఆయన మీద ఆధారపడుతూ ప్రభువా నీ మీదే నా చింత అంతా వేసేస్తాను. మనకు చింత నెత్తి మీద పెట్టుకున్నాం, అందరికీ ఉంటుందండి. ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పండి, ఇక్కడ ఉన్న ఎవరన్నా అదే నాకు ప్రాబ్లం ఫ్రీ అండి, నేను ఎప్పుడు అదే నాకు హ్యాపీయెస్ట్ మ్యాన్ అని ఎవరు నమ్మగలరా? ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. శత్రువు సైతం కూడా ఇలాంటి టైంలోనే ప్రాబ్లమ్స్ టైంలోనే వచ్చి ఏమంటాడంటే, యేసుప్రభుని నమ్ముకోవాలి చూడు, నీకు ఎప్పుడు చూసినా అనారోగ్యమే, యేసుప్రభుని నమ్ముకున్నావు నీకు ఎప్పుడు చూసినా ఆర్థిక ఇబ్బంది, యేసుప్రభుని నమ్ము ఎప్పుడు చూసినా నీకు తగులే గొడవలే, ఎప్పుడన్నా శాంతి ఉందా నీకు, చూసావా వదిలే అని చెప్పి ఇలాంటి పిచ్చి తలప్పుడు వాడు తీసుకొస్తాడు. వాడు వచ్చాడు చచ్చిపో, ఏం చేయాలి నువ్వు, అది బెటర్ నీకు, చచ్చిపో చాలు. అలాంటి ఇప్పుడు సైతాన్ని ఓడించిన ఎలా చెప్పనా, ఈ చింత అంతా తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాను. అప్పుడు సైతం గడికి చెప్పి ఇలాంటి మనసు తీసుకొచ్చింది, సైతానా ఈ చింత అంతా ఎవరికి ఆల్రెడీ ఇచ్చేసాను, దేవుడికి ఇచ్చాను. నేను బాగానే ఉన్నాను, ఎందుకు అనుకుంటున్నావు, నా బరువు అంతా ఎవరికి ఇచ్చేసాను ఆల్రెడీ, నేను బాగానే ఉన్నాను రా. వాడికి ఇంకేం అర్థం ఏమన్నా అర్థం కాక తోక ముడుచుకొని పారిపోతున్నాడు. కుక్కని కొడితే లేకపోతే ఏం చేస్తుందంటే కాళ్ళ మధ్యలో తోకను పెట్టుకొని పరిగెడుతుందంట, సిగ్గుతో పరిగెడుతుందంట, తెలుసది. టు రన్ అవే విత్ ఇట్స్ టెయిల్ బిట్వీన్ ఇట్స్ లెగ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. తోక ముడుచుకొని పారిపోతున్నాడు సైతంగా. సో దేవుడి మీద మన భారాన్ని ఆఖరిగా ఇంకొక మనసు ఉంది సైతాన్ని జయించడం. 9వ వచనం చూడండి, లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎదిగి విశ్వాసము స్థిరులై వాణిని. 4వది మనం గుర్తుంచుకోవాల్సింది, సైతాన్ని ఎదిరించడానికి 4వది ఉండాల్సిన మనసు ఏంటంటే, శ్రమలు విశ్వాసులకు సహజమే అని అర్థం చేసుకోవాలట. ఏం చేయాలట, శ్రమలు విశ్వాసులకు ఏంటి సహజమే. ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా, లోకమందున్న మీ సహోదరులు యందు అంటే తోటి విశ్వాసులు యందు ఈ విధమైన శ్రమలు అంటే శత్రు పోరాటాలు నెరవేర్చినవైనా ఎరిగి అంటాడు అనమాట. దాని అర్థం ఏంటి, చాలా మందికి అనుకుంటాం కష్టాలన్నీ నాకేమన్నా ఎవరికి లేదనుకుంటారు కదండి, నా ఒక్కడికే వస్తున్నాయి కష్టం. కాదు, మీకే కాదు, విశ్వాసి అన్నవాడికి ప్రతి ఒక్కడికి కూడా ఏముంటాయి కష్టం. నీకేంటి నాకేంటి, నువ్వు విశ్వాసం ఏంటి ఖచ్చితంగా నీకు ఏముంటాయి తెలుసా, ఆ శ్రమలు మేలికి అన్న సత్యాన్ని మొదటి పేదలంతా కూడా మనకి తిప్పి 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 చెప్తున్నాడు అనమాట. నేను ఆయన రాజ్యానికి సిద్ధపరచడం కోసం ఆయన ఈ శ్రమల్లో ఒక బంగారాన్ని ఎలాగైతే అగ్నిలో పుటం వేస్తే నష్టంతో పోయి నీలముగా మారి ఉంటుందో అలాగే అంత మార్చడానికి దేవుడు శ్రమలో ఒప్పుకుంటున్నాడు. విశ్వాసాన్ని వెంట ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ శ్రమ నా ఒక్కడిగా వస్తున్నాయి అని అనుకుంటాం. కాదు కాదు, ప్రతి విశ్వాసం కూడా వస్తాయి అన్నప్పుడు మనకు ఎంతో ఆదరణ కూడా వస్తుంది అంటండి. ఎలాగో చెప్తాను చూడండి, పరీక్ష రాశారు, ఫెయిల్ అయిపోయారు, బాధ ఉంటుందో సంతోషం ఉంటుందా, చాలా బాధ ఉంటుంది కదా, సంవత్సరంతో కష్టపడ్డాం ఫెయిల్ అయిపోయిన బాధ. ఇంకా బాధ ఏంటంటే అందరూ పాస్ అయిపోయారు, నువ్వు ఎవరిని అడిగినా
అందరూ పాస్ 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 అంటే నువ్వు అక్కడ ఊడిపోయావు. ఇంకా బాధ ఉంటుంది. నువ్వు అంత బాధలో కుమిలిపోతుంటే ఎవడో పక్క నుంచి దుఃఖంతో నీ ముందు నడుచుకుని వెళ్తున్నాడు. ఏరా చూస్తే నీకు అది తెలుసు. ఇంకా ఎలా ఉన్నావు అంటే నేను ఫెయిల్ అయ్యాను రా అన్నాడు. అప్పుడు నీకు మనసులో ఎలా ఉంటుంది తెలుసా? అమ్మయ్యా అని అంటా. రే నా బాధ నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు రా, నాకు నేను అక్కడే ఉన్నాను అనుకున్నాను. చూసారా ప్రభు ఇక్కడ నేర్పించే సత్యం ఏంటంటే నువ్వు ఒక్కడే కాదు, బోల్డ్ మంది నాకు ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నాడు. అందరికీ కూడా ఈ శ్రమ ద్వారా దేవుడు రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. నాకు ఒక్కడే అవుతున్నాయి శ్రమలు అని అనుకున్నావంటే నీకు ఏదో భారంగా ఉంటుంది. శత్రువు నిన్ను కొంచెం గదివి పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు. అప్పుడు శత్రువు గారు చెప్పరే నాకే కదా, అందరికీ కూడా ఎలాంటివే ఉంటాయి, సహజం మేమందరం ఆయన రాజ్యానికి సిద్ధపడుతున్నాం కదా అని ఈజీగా తీసుకున్నాం అనుకోండి, శత్రువు మళ్ళీ ఏమీ. సో ఇప్పుడు చెప్పండి, శత్రువుని ఇలాంటి ఘోరమైన కుక్కలాంటి శత్రువుని జయించాలంటే ఏం చేయాలి? 4 విషయాలు. లోబడాలి. ముందు ఎవరికి లోబడాలి? దేవుని సేవకులకు ఆయన వాక్యాన్ని చెప్తున్నప్పుడు లోబడాలి. 2 దీన మనసు, తగ్గించుకునే మనసు, ఆయన వాక్యానికి భయపడే మనసు, అంతేకాకుండా తోటి వారిని కూడా విలువగా ఎంచే మనసు ఉండాలి. మూడోది ఆయన మీద భారం వేసే మనసు. నేను చెప్పాను కదా, నీ చింత యావత్ ఎవరి మీద వేసేది? ఆయన మీద వేసేసే మనసు. అప్పుడు ధైర్యంగా నేనేం చేయలేడు, ఒకసారి ఆయన చూసుకుంటాడు లేరా బాబు అలానే అంటే ఆడు పారిపోతాడు. 4వది శ్రమలు సహజమే. విశ్వాసం అన్నప్పుడు ఇది సహజమే అన్న మనసు మనకు నీకు ఉంటే అతను నేమి దయచేసి మోకరించండి. దేవుడు చెప్పిన వాక్యాన్ని కలుపుకుంటూ మన బలకు సిద్ధపడదాం. శత్రు పోరాటంలో దేవుడు మనకు విజయం ఇవ్వాలని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం.